హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏడిఎస్కి ఛానల్. అబ్బాబ్బాబ్బా ఎండలు ఎంత మండిపోతున్నాయి కదండి. ఇలాంటి టైంలో మనం చల్లగా ఇంట్లో పిల్లలకి ఫ్యామిలీకి మంచి కస్టర్డ్ కానీ ఫ్రూట్ సలాడ్ కానీ చేసి పెడితే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అదిరిపోతుంది కదండి. సో మనం కస్టర్డ్ చేసేద్దాం. ఇది చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1/2 లీటర్, షుగర్, ఇంకా కస్టర్డ్ పౌడర్ అండ్ ఫ్రూట్స్. ముందుగా 1/2 లీటర్ పాలు తీసుకొని దాని నుంచి ఒక కప్ లో 1/2 కప్ పాలు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని ముందుగా కలిపి పక్కన ఉంచుకోవాలి. తర్వాత మిగతా పాలని బాగా మరిగిస్తూ ఉండాలి. అందులో 1/2 కప్ షుగర్ తీసుకొని యాడ్ చేసి కలుపుతూ బాగా కరిగించుకోవాలి. బాగా మరిగే స్టేజ్ లో ఈ కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ మనం చేసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేస్తూ స్టిర్ చేస్తూ అంటే బాగా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా మరిగించే కొద్దీ కస్టర్డ్ పౌడర్ వల్ల పాలు అనేది చిక్కగా వస్తుంది. మీకు గమనించాలంటే గరిటెకు చుట్టూ కూడా ఒక కోటింగ్ లాగా ఫామ్ అవుతుంది. సో అది థిక్నెస్ అనేది ఫామ్ అవుతున్నట్టు అర్థం. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కస్టర్డ్ ని చల్లారపెట్టి 1 to 2 hours వరకు ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలి. కూలింగ్ అయ్యేంత వరకు మీరు ఫ్రూట్స్ మీకు నచ్చినవి తీసుకోండి. సీజనల్ కానీ ఎలాంటివి అన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో ఉంచుకోండి. నేనైతే మా ఇంట్లో అవైలబుల్ ఉండే ఫ్రూట్స్ యాపిల్ కానీ, పోమోగ్రనేట్, గ్రేప్స్ ఉన్నాయి. సో అందుకే సన్న పీసెస్ గా కట్ చేసి ముందుగా ఫ్రిడ్జ్ లో పెట్టేసాను. ఇలాంటి కస్టర్డ్ లో టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవ్వాలనుకుంటే బనానా, పపాయ, మస్క్ మిలాన్, మ్యాంగోస్ ఇంకా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. 2 hours అయిపోయిందండి. ఇప్పుడు కస్టర్డ్ ఫ్రిడ్జ్ నుంచి తీసాను. చూడండి కోటింగ్ అనేది గరిటకు కూడా ఎంత బాగా కనిపిస్తుంది. ఇలా ఉంటే రెడీ టు సర్వ్ అన్నమాట. ఇక సమ్మర్ హాలిడేస్ రాబోతున్నాయి కదండి. ఇక చల్లగా ఫ్యామిలీకి, పిల్లలకి సర్వ్ చేస్తే ఈ టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ ని మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మళ్ళీ కొత్త వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాను.